అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలీసు ఇవ్వాలని అయితే చూపించాలి. పోలీసులో ఏదైతే ఎస్ఐ అవుతావా, సిఐ డిఎస్పీ అవుతావా, లేదంటే ఎస్పీ అవుతావా? ఎస్ఐ అవుతావా? ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గంలో చాలా వరకు తల్లులు చాలా చాలా సంతోషంగా కనబడతా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అయ్యా మాకు 3 పిల్లలు ఉన్నారు, ఆ పెద్ద ఆయన లోకేష్ బాబు గారు మాకు ఆ డబ్బులు వేశారు మా పిల్లల చదువుల కోసం, మేము ఆయనకు రుణపడి ఉంటాం జీవితాంతం. గత ప్రభుత్వంలో మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకొని తీరా తర్వాత ఇంటికి ఒకళ్ళకని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో అలా కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడినాయి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీకి ఇది ఒక నిదర్శనం. ఆడిన మాట తప్పడు అనే దానికి ఇది ఒక పారదర్శకతగా ఇదే కొలమానం. ఇటువంటి పనిని యావత్తు రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తా ఉంటే వైసీపీ వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కళ్ళ మంటలు ఎక్కువై మేము కనిపెట్టిన పథకానికి ఈరోజు వాళ్ళు ఏదో కొత్త రంగులు దొరికాడు, కొత్త చొక్కాలు దొరికారు అని ఈ రకంగా చెప్పుకుంటాను. నేను వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండాలి ఎవరైనా మాట్లాడేదానికి. పథకాలను కనిపెట్టింది ఎవరు సార్? అసలు ఎవరు పథకాలు కనిపెట్టింది? మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు. మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఒక్కొక్క పథకాలే తర్వాత రంగులు మారినాయి, రూపాలు మారినాయి, అన్ని మారుకుంటూ వచ్చినాయి. తర్వాత ఇవిడికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. అంతేగాని ఇదేదో మేము మా పథకం మీరు కాపీ కొట్టినారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది చాలా సిగ్గుచేటైన విషయం. ఆ రకంగా మాట్లాడుకొని మీ విలువలు మీరు తగ్గించుకోకండి, మీ నాయకుడి విలువ తగ్గించుకోకండి. మా ప్రభుత్వంలో 100% పేద ప్రజలు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మాది. మేము చూసుకుంటాం, 1 by 1 చూసుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడు మేము చాలా ఇళ్ళకి పోయి కలిసి వచ్చాను. ఒక ఇంటికి పోతే 1 సంవత్సరం వచ్చిందంట, ఒక ఇంటికి పోతే 2 సంవత్సరాలు వచ్చిందంట. మరి నువ్వు 5 ఏళ్ళు పొడిచినా అన్నావు, మరి 5 ఏళ్ళు మీరు పొడిచినామన్నారు. మరి 5 ఏళ్ళు రావాలి కదా తల్లికి వందనం మీ అమ్మఒడి. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎందుకు వచ్చినాయి? లోపాలని ఎత్తి చూపడం అనేది అందరికి చేత అయితే దయచేసి మీరు లోపాలను ఎత్తి చూపించకుండా మేము చేస్తున్నటువంటి ఈ పనిని హర్షించండి. మీరు 45 లక్షల మందికి ఇచ్చారు, మేము 67.5 లక్షల మందికి ఇస్తున్నాం. అంటే 22.5 లక్షల మంది పిల్లలకి ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఇది మా గొప్పతనం. ప్రతి ఇంట్లో సంతోషం చూడాలనుకున్నాం, ఈరోజు చూస్తున్నాం. మీకు త్వరలో అన్ని వివరాలతో సహా మళ్ళా వస్తా మీడియాకి. ఏ నియోజకవర్గంలో ఎంతమంది తల్లులకు, ఎన్ని కుటుంబాలకు, ఎంతమంది విద్యార్థులకు, ఎంతమంది చదువుకున్న పిల్లలకు న్యాయం చేసినామో అన్నీ వస్తాం తొందరలో. కొద్దిగా టైం ఇవ్వండి. మీరు మాత్రం మమ్మల్ని ఆడిపోసుకోవటం, తోలను ఆడుకోవటం ఇట్లాంటి మానుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.